హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేసిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఓం నమః శివాయ అంటూ పంచాక్షరి జపం చేస్తూ అభిషేకం చేస్తున్నాడు. ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే రుద్రమణ్యవైషవే నమః నమస్తే అక్షుధర్మణే బాహుభ్యాముదతే నమః యా తైషస్యవదమా శివం భగవతే. వరంగల్ నగర పర్యటనలో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం తరఫున అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నాము. నిన్న రాత్రి కిలా వరంగల్ కోటలో లేజర్ లైటింగ్ షోని ఈరోజు 1000 స్తంభాల గుడిలో మండపం పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అన్నారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం తరఫున అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇటీవలనే ప్రధానమంత్రి గారు 800 మెగావాట్ల ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా అనేక జాతీయ రహదారులు కానీ, హైదరాబాద్ నగరంలో సివిల్ అవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ క్యారో కానీ ప్రారంభించడం జరిగింది. గత రాత్రి వరంగల్ పోర్టుకు సంబంధించినటువంటి ఫసాడ్ లైటింగ్ సిస్టాన్ని ప్రారంభించాం. ఈరోజు 1000 స్తంభాల గుడిలో మరి మంటపానికి పూజ చేసి ఆ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు నేను నేరుగా ములుగుకి వెళ్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారు ప్రకటించినటువంటి సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి తాత్కాలికమైనటువంటి క్యాంపస్ ఏదైతే ఉన్నదో ఈ సంవత్సరమే విద్యా సంవత్సరం ప్రారంభించాలి, ట్రైబల్ విద్యార్థులు అడ్మిషన్స్ తీసుకోవాలనే దృక్పథంతో ఆ క్యాంపస్ ను కూడా ప్రారంభించడానికి ఈరోజు వెళ్తా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి నేరుగా ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంజీఎం ఆసుపత్రిలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రకృతికి మహిళ వరం లాంటిదని మహిళను భూదేవితో పోలుస్తారన్నారు. మహిళా సాధికారికతకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వెళ్ళండి. కొంచెం బ్యాక్ contribution to our world. Once again, happy International Women's Day. Thank you. Himanshi Kandarada, she is in arrival. Please, madam.
contribution to our world. Once again, happy International Women's Day. Thank you. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి మన మేడం గారు కేక్ కట్ చేస్తా ఉన్నారు. అందరూ కూడా క్లాస్ చూడాలని మన మేడం గారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని పలు మండల కేంద్రాల్లో మహాశివరాత్రిని పురస్కరించుకొని శుక్రవారం అధిక సంఖ్యలో పండ్ల దుకాణాలు వెలిచాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉపవాసాలు నిర్వహిస్తున్న జనాలు సాయంత్రం పండ్లతో ఉపవాస దీక్షను విరమించుకుంటారు. ఈ నేపథ్యంలో పండ్ల కోసం పండ్ల దుకాణాల వద్ద కొనుగోలు చేయటకు జనం ఎగబడుతున్నారు. పండుగ సీజన్ కాబట్టి సరసమైన ధరలకు జనాలకు పండ్లను విక్రయిస్తున్నామని వ్యాపారులు తెలియజేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై మైనంపల్లి హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన కొండకొయ్యలో మీడియాతో మాట్లాడుతూ భూ కబ్జాదారు అయిన మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రానిచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఆయన అన్యాయంగా దోచుకున్న సొమ్ము తిరిగి ఇస్తేనే పార్టీలోకి రాణిస్తామని అల్టిమేటం జారీ చేశారు. మల్లారెడ్డి అహంకారంతో ముందుకు వెళ్తున్నాడని, తాను ఏ పదవి కావాలంటే ఆ పదవి వస్తుందని వాగుతున్నారని, కానీ బిడ్డ ఇలా వాగితే నీ వెంట పడతా, నువ్వు ఏ పాలు అయితే అమ్మావో ఆ స్థాయికి తీసుకెళ్తానని హెచ్చరించారు. తప్పకుండా వారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇవాళ నువ్వు అహంకారంతో ముందుకు పోతున్నావు. మంత్రి అంటే మంత్రి అయిపోతా, ఎంపీ అంటే ఎంపీ అయిపోతా అని ఎన్నోసార్లు వాగినావు. ఆ వాగుడు మానేసుకో. నువ్వేదో అనుకుంటున్నావు బిడ్డ, నీ నెంబడి పడతా. మళ్ళా నువ్వు రివర్స్ వచ్చి బ్యాక్ వాటర్ లాగా సముద్రంలో బ్యాక్ వాటర్ ఎట్లొస్తాయి అవి అదే విధంగా నువ్వు ఏడికెళ్ళి పాల వినవో ఆడికే వచ్చే విధంగా నేను నిన్ను వదిలిపెట్టా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటి మరోసారి ఇది నీకు నాకు సంబంధించింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నా. నిజంగానే నీకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఉంటే నేను నీకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రభుత్వ భూములు ఎవరివైతే మొన్న గిరిజనులు ఎస్టీ వాళ్ళై జాగాలు తీసుకున్నావో వాళ్ళకేదో అడ్వాన్స్ ఇచ్చి ఎన్నికలకు మునుపు కూడా ఏంటంటే అపార్ట్మెంట్లల్లో గుడిలలకు పోయి అది నీకు ఒక ఆనవాయితీగా మారింది. వాళ్ళకు ఒక 20 లక్షలో 2 కోట్లో 3 కోట్లో కమిట్మెంట్ ఇస్తే ఇగో 5 లక్షలు ఎన్నికలు కాగానే ముంచిన విషయము ప్రజలే చెప్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ మానుకో. మేమెప్పుడు కూడా ఎన్నికల్లో రూపాయి పెట్టాను నేను, కానీ 5 సంవత్సరాలు సోషల్ యాక్టివిటీ సొంత డబ్బులు పెట్టి చేస్తాను. అది మొత్తం రాష్ట్రం అంతా తెలుసు. దేనికైనా ఛాలెంజ్ చేస్తా. నువ్వు ఎన్నికలప్పుడు వచ్చి ఖర్చు పెట్టి సిస్టమ్ను నాశనం చేస్తా ఉన్నావు. నేను ఇక్కడ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చేపించిన తప్పకుండా వారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇవాళ నువ్వు అహంకారంతో ముందుకు పోతున్నావు. మంత్రి అంటే మంత్రి అయిపోతా, ఎంపీ అంటే ఎంపీ అయిపోతా అని ఎన్నోసార్లు వాగినావు. ఆ వాగుడు మానేసుకో. నువ్వేదో అనుకుంటున్నావు బిడ్డ, నీ నెంబడి పడతా. మళ్ళా నువ్వు రివర్స్ వచ్చి బ్యాక్ వాటర్ లాగా సముద్రంలో బ్యాక్ వాటర్ ఎట్లొస్తాయి అవి అదే విధంగా నువ్వు ఏడికెళ్ళి పాల వినవో ఆడికే వచ్చే విధంగా నేను నిన్ను వదిలిపెట్టా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటి మరోసారి
ఇది నీకు నాకు సంబంధించింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నా. నిజంగానే నీకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఉంటే నేను నీకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రభుత్వ భూములు ఎవరివైతే మొన్న గిరిజనులు ఎస్టీ వాళ్ళై జాగాలు తీసుకున్నావో వాళ్ళకేదో అడ్వాన్స్ ఇచ్చి ఎన్నికలకు మునుపు కూడా ఏంటంటే అపార్ట్మెంట్లల్లో గుడిలలకు పోయి అది నీకు ఒక ఆనవాయితీగా మారింది. వాళ్ళకు ఒక 20 లక్షలో 2 కోట్లో 3 కోట్లో కమిట్మెంట్ ఇస్తే ఇగో 5 లక్షలు ఎన్నికలు కాగానే ఇస్తాను, ఎన్నికలు కాగానే ముంచిన విషయము ప్రజలే చెప్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ మానుకో. మేమెప్పుడు కూడా ఎన్నికల్లో రూపాయి పెట్టాను నేను, కానీ 5 సంవత్సరాలు సోషల్ యాక్టివిటీ సొంత డబ్బులు పెట్టి చేస్తాను. అది మొత్తం రాష్ట్రం అంతా తెలుసు. దేనికైనా ఛాలెంజ్ చేస్తా. నువ్వు ఎన్నికలప్పుడు వచ్చి ఖర్చు పెట్టి సిస్టమ్ను నాశనం చేస్తా ఉన్నావు. నేను ఇక్కడ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ నెల 17న చిలకలూరిపేటలో టీడీపీ జనసేన గల భారీ సభ నిర్వహించనున్నట్లు టెక్కల్ ఎమ్మెల్యే రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజారావు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గురువారం విజయవాడ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాజకీయ చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టానికి ఓ వేదిక అవుతుందన్నారు. ఆ సభలో సూపర్ 6కు సంబంధించిన కీలక ప్రకటన చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 17వ తారీఖున చిలకలూరిపేటలో నిర్వహించి అతి భారీ సభని చేయాలని చెప్పి 2 పార్టీలు కూడా నిర్ణయించాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రేపు 17వ తారీఖు జరుగుతున్నటువంటి ఉమ్మడి సభ రాజకీయ చరిత్రలో మరొక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ఒక వేదిక అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ సభలో సూపర్ 6కి సంబంధించి కీలకమైనటువంటి ప్రకటన చేయబోతున్నాం. తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు భవిష్యత్ ప్రణాళికలు కూడా ఆ సభలో ప్రకటించబోతున్నాం. ఆ సభకి టార్గెట్ 10 లక్షల మంది తెలుగు తమ్ముళ్ళు జన సైనికులు హాజరవుతారు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ చిలకలూరిపేట సభ చరిత్ర సృష్టించడం ఖాయమవుతుంది. జన ప్రబంధనానికి సభ ఒక వేదిక అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి సంక్షేమానికి బడుగు బలహీన వర్గాల సాధికారతకు ఈ సభ వేదికగా ఉండి కార్యాచరణ ప్రకటిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందుకే ప్రజలందరికీ ఈ సందర్భంగా కోరుతున్నాం, స్వచ్ఛందంగా ఆ సభకు రావాలి. తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులకి విజ్ఞప్తి చేస్తున్నాం. రండి, కదలి రండి. చిలకలూరిపేట జరుగుతున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా తెలియచేస్తూ తెలుగుదేశం పార్టీ జనసేన ఏదైతే మొన్న బీసీ ఈ నెల 17వ తారీఖున చిలకలూరిపేటలో నిర్వహించి అతి భారీ సభని చేయాలని చెప్పి 2 పార్టీలు కూడా నిర్ణయించాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రేపు 17వ తారీఖు జరుగుతున్నటువంటి ఉమ్మడి సభ రాజకీయ చరిత్రలో మరొక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ఒక వేదిక అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ సభలో సూపర్ 6కి సంబంధించి కీలకమైనటువంటి ప్రకటన చేయబోతున్నాం. తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు భవిష్యత్ ప్రణాళికలు కూడా ఆ సభలో ప్రకటించబోతున్నాం. ఆ సభకి టార్గెట్ 10 లక్షల మంది తెలుగు తమ్ముళ్ళు జన సైనికులు హాజరవుతారు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ చిలకలూరిపేట సభ చరిత్ర సృష్టించడం ఖాయమవుతుంది. జన ప్రబంధనానికి సభ ఒక వేదిక అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి సంక్షేమానికి బడుగు బలహీన వర్గాల సాధికారతకు ఈ సభ వేదికగా ఉండి కార్యాచరణ
ప్రకటిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అందుకే ప్రజలందరికీ ఈ సందర్భంగా కోరుతున్నాం, స్వచ్ఛందంగా ఆ సభకు రావాలి. తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులకి విజ్ఞప్తి చేస్తున్నాం, రండి, కదలి రండి. చిలకలూరిపేట జరుగుతున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా తెలియచేస్తూ, తెలుగుదేశం పార్టీ జనసేన ఏదైతే మొన్న బీసీ హైదరాబాద్ పాత బస్తీ మెట్రో రైల్ ప్రాజెక్టు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. మొదటి దశ మెట్రో ప్రాజెక్టులోని కారిడార్ 2లో భాగంగా ఎంజీబీఎస్ ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్ల మేర ఈ మెట్రో పనులు జరగనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వము 2,000 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ మార్గంలో 4 స్టేషన్లు ఉండనున్నాయి. ఈ పనులు 3 నెలల్లో పూర్తి చేస్తామని మెట్రో అధికారులు ఇదివరకే ప్రకటించారు. जल्दी सुरेश ठाकुर जल्दी नीचे कर, ठाकुर जल्दी नीचे कर, ठाकुर फ्लैश ऑर्डर है तेरा। अरे 1 मिनट साहब, ठाकुर जल्दी नीचे कर, कैमरा कर दिया ना, ये करा पूरा भी चलो पूरा चलो अंदर चलो, चलो 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 कल అయిపోయిందా ర్యాంకింగ్ थोड़ा आवाज थोड़ा क्या सर रहमत भाई थोड़ा पीछे, रहमत भाई रहमत जल्दी सुरेश ठाकुर जल्दी नीचे कर, ठाकुर जल्दी नीचे कर, ठाकुर फ्लैश ऑर्डर है तेरा। अरे 1 मिनट साहब, ठाकुर जल्दी नीचे कर, कैमरा कर दिया ना, ये करा पूरा भी चलो पूरा चलो अंदर चलो, चलो 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 कल అయిపోయిందా ర్యాంకింగ్ थोड़ा आवाज थोड़ा क्या రూపాయి నష్టం లేకుండా ఉండే విధంగా ఆర్టీసీ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 2 కోట్ల రూపాయల అంచనా నిధులతో చేపడుతున్న ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ పనులకు శుక్రవారం రాత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంలో 100% పైగా ఆక్యుపెన్సీ పెరిగి ఆర్టీసీ బస్టాండ్లు ఆడపడుచులతో కలకలాడుతున్నాయన్నారు. శ్రీమతి లావుడ్య మానస గారికి గౌరవ శ్రీమతి ఉస్మానా వ్యయంతో పాత్రికేయ మిత్రులందరూ కూడా వారి వారికి కేటాయించిన సిద్ధంగా వారు కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము. సార్ ఇంకా చూడండి సార్. చేయడం జరిగింది. 8 ప్లాట్ఫామ్స్ తోటి ఈ బస్ స్టేషన్ నుంచి ప్రతినిత్యం ప్రతిరోజు వెళ్తున్నాయి. శ్రీమతి లావుడ్య మానస గారికి గౌరవ శ్రీమతి ఉస్మానా వ్యయంతో పాత్రికేయ మిత్రులందరూ కూడా వారి వారికి కేటాయించిన సిద్ధంగా వారు కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము. సార్ ఇంకా చూడండి సార్.
చేయడం జరిగింది. 8 ప్లాట్ఫామ్స్ తోటి ఈ బస్ స్టేషన్ నుంచి ప్రతినిత్యం ప్రతిరోజు వెళుతున్నాయి. హుస్నాబాద్ నేషనల్ క్రియేటర్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి మళ్ళీ తానే హోస్ట్గా వ్యవహరిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని భారత్ మండపంలో తొలిసారి నేషనల్ క్రియేటర్స్ పురస్కారాలను మోదీ ప్రదానం చేశారు. గ్రీన్ ఛాంపియన్ విభాగంలో పంక్తి పాండే, బెస్ట్ స్టోరీ టెల్లర్ విభాగంలో కీర్తిక ప్రధాని చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. बहुत बहुत बधाई आपको। और दुनिया में भारत की चीज, क्योंकि टेक्सटाइल मार्केट फैशन के साथ ही जा सकता है, वो अकेला नहीं जाता है आजकल, क्योंकि रेडीमेड ब्रांड का जमाना है। और आप बड़ी मदद कर रही है, कुछ सुनाइए लोगों को। बहुत बहुत धन्यवाद। मेरा नाम जानवी है और सबसे पहले बहुत धन्यवाद इस पुरस्कार के लिए। और मैं चाह रही हूँ कि इस नए भारत में जो हमारी प्राचीन परंपरा है उसे अपनी संस्कृति, शास्त्र, संस्कार और साड़ियों के माध्यम से आगे लेके जाऊं। और मेरा सबसे यही अनुरोध है कि अपनी संस्कृति, शास्त्र, संस्कारों को भूलिए मत, उसे अपने साथ रखिए। आप कितने भी मॉडर्न हो जाए, हमेशा ये रूट्स आपको याद होनी चाहिए। एक है अब दुनिया में रेडीमेड का जमाना है, और मैं मानता हूं कि हमने इस प्रकार किसी को अगर गाइड कर सकते हैं, आप जैसे लोग गाइड कर सकते हैं। जैसे अब साफा कोई मानता नहीं, रेडीमेड आता है पहन लेता है, फोटो वोटो निकल जाती है। धोती मानता नहीं कोई, रेडीमेड आता है पहन लेता है। भारतीय जो वेश है उसमें भी साड़ी कठिन काम है पहनना। अगर उस आ रहा है थोड़ा बहुत, लेकिन मैं समझता हूं वो जितना ज्यादा प्रमोट होगा, दुनिया में बहुत बड़ा मार्केट। కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 3తో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు తీరని అన్యాయం చేస్తుందని బారాసా ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఈ మేరకు భారతీయ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన దీక్షలో ఆమె పాల్గొన్నారు. ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుందని కేసీఆర్ హైకోర్టులో మెమో దాఖలు చేస్తే రేవంత్ సర్కార్ దీనిని ఉపసంహరించుకుంటుందని తెలిపారు. గురుకుల ఉద్యోగాల్లో 33% బదులుగా 10 నుంచి 12% మించి కొలువులు రాలేదని ఆధారాలతో సహా నిరూపిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆందోళనలతో పాటు న్యాయ పోరాటం చేస్తామని కవిత ప్రకటించారు. దేనికోసం మహిళలకు ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ కోసం, అంతేనా? జీవో నెంబర్ 3ను రద్దు చేయాలని అక్క నడుం గట్టనే ఇయాలా, సెల్లెబాట బట్టవే ఇయాలా, అక్క నడుం గట్టనే ఇయాలా, సెల్లెబాట బట్టవే ఇయాలా, అక్క కదిలి నాదిలే ఇయాలా, ఉద్యమాల కనుక తీరు ఇయాలా, బాట బట్టవే ఇయాలా. దేనికోసం మహిళలకు ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ కోసం, అంతేనా? జీవో నెంబర్ 3ను రద్దు చేయాలని అక్క నడుం గట్టనే ఇయాలా, సెల్లెబాట బట్టవే ఇయాలా, అక్క నడుం గట్టనే ఇయాలా, సెల్లెబాట బట్టవే ఇయాలా, అక్క కదిలి నాదిలే ఇయాలా, ఉద్యమాల కనుక తీరు ఇయాలా, అక్క కదిలి నాదిలే. విద్యావేత్తగా, రచయితగా, మానవతావాదిగా ఖ్యాతి గడించిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. సుధామూర్తికి రాజ్యసభకు నామినేట్ చేసిన విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా సామాజిక మాధ్యమం ఎక్స్పోలో పోస్ట్ చేశారు. సుధామూర్తికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సామాజిక సేవలో సుధామూర్తిని స్ఫూర్తిదాయకమైన ముద్ర అని కొనియాడారు.